హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. టుడే అయితే రేషన్ బియ్యంతో బగారా రైస్ అయితే చేసుకుందాం. ఏంటి రేషన్ బియ్యంతో బగారా రైసా అని షాక్ అవ్వకండి. కొన్ని టిప్స్ అయితే చెప్పాను, లాస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా బగారా రైస్కి కాంబినేషన్గా కంపల్సరీ నాన్ వెజ్ కర్రీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అందుకే నేను దీనికి కాంబినేషన్గా అయితే చికెన్ కర్రీ అయితే చేసేసిన. ఫుల్ అంటే ఫుల్ టేస్టీగా ఉంది, ఎమ్మిగా ఉంది. బగారా రైస్ అంటే మన మిడిల్ క్లాస్ ఇళ్లలో అది రోజు వండే బియ్యం కాదు, అది ఒక స్పెషల్ ఐటమ్. కిచెన్లో బగారా రైస్ స్మెల్ వస్తేనే చాలు ఇంట్లో కాస్త హడావిడి మొదలవుతుంది. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా అన్న ఫీలింగ్ వస్తుంది. డైలీ అయితే వైట్ రైస్ని స్పెషల్, కానీ పండుగ రోజు వచ్చిందంటే లేదా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ముందుగా గుర్తొచ్చేది మాత్రం బగారా రైస్. ఈ బగారా రైస్ స్పెషల్ ఏంటో కానీ ఏ కర్రీ చేసినా మస్తు టేస్ట్గా అనిపిస్తుంది. ఇంకా చూడండి, నేనైతే రేషన్ బియ్యంతోనే చేస్తున్నా. ఇంకా మీరు నమ్ముతారో నమ్మరో అని ఇంకా నేను బియ్యం సంచి కూడా చూపించిన. ఇంకా బాగా వాష్ చేసుకోవాలి, ఒక 4, 5, 6 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. అప్పుడే బియ్యం అనేవి కొంచెం తెల్లగా మంచిగా వస్తాయి. ఇలా వాటర్ అనేవి పాల కలర్ వస్తే చాలు. ఇంకా కొంతసేపు ఒక 10 మినిట్స్ అయితే నానబెట్టుకున్నా. ఇంకా తర్వాత పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని ఇంకా సన్నగా దరుపుకున్నా, అంటే ఇట్లా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ రైస్ స్పెషల్ ఏంటంటే ఈ మసాలాల నుంచే టేస్ట్ మొత్తం వస్తుంది. మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవి లేకపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు. టేస్ట్ మొత్తం ఈ మసాలాల నుంచే వస్తుంది బగారా రైస్కి. ఇంకా పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవడం అయిపోవడంగా ఇంకా లవంగాలు ఎక్కువ కూడా వేసుకోవద్దు కర్రీలో, టేస్ట్ అనేది పోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క వేసిన వంటల్లో స్మెల్ అయితే మామూలుగా ఉండదు. స్మెల్కే సగం కడుపు నిండిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు ఇవన్నీ ఇట్లా డైరెక్ట్గానే వేసుకోవాలి, మసాలాలు ఏవి పట్టుకోవద్దు. లాస్ట్లో కొంచెం ఒక ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇదైతే సాజీరా కూడా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం చేదు వచ్చేస్తుంది, తినబుద్ధి కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిరియాలు అయితే పాతకాలం నుంచి వస్తున్న కారం, ఇంక ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఒక 3, 4 అయితే చాలు. ఇంకా కరివేపాకు, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు ఇవన్నీ ఇంకా పక్కకు పెట్టుకొని రెడీగా పెట్టుకున్నా. ఇంకా చూపించడం మర్చిపోయినా, ఇంకా అల్లం కూడా వేసుకోవాలి. అల్లం వేసుకుంటేనే ఇంకా టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా 2 చెంచాలు నూనె వేసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని, పచ్చిమిరపకాయలు వేగినాక కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ వస్తే చాలు. ఇంకా తర్వాత మనం కలుపుకున్న హోల్ గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకుని ఇందులోనే వేసుకొని కలుపుకొని నేనైతే ఇంకొక గ్లాసు ఇంకా సగం మొత్తం 1.5 గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నా. ఇంకా మనం రేషన్ బియ్యం వండుతున్నాం కాబట్టి ఇంకా మనం తీసుకున్న గ్లాస్కి డబల్ వాటర్ అయితే తీసుకుంటాం కదా మామూలు రైస్కి అయితే. ఈ రైస్కి ఏంటంటే కొంచెం వాటర్ అనేది తక్కువ తీసుకోవాలి, అప్పుడే రైస్ అనేది కొంచెం పలుకులుగా మంచిగా మెత్తగా కాకుండా మంచిగా వస్తుంది. అందుకే నేనైతే 2.5 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నా. ఇంకా ఇట్లా మసులుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి, ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండొద్దు, మొత్తం పొడిగానే ఉండాలి బియ్యం మొత్తం. అందులో వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టుకున్నా. ఇంకా ఒక టిప్ అయితే చెప్తా చూడండి, ఈ రైస్ అనే కాదు, మనం కొత్తగా ఉన్న బియ్యం అయినా లేకపోతే రేషన్ బియ్యం అయినా ఏ బియ్యంకైనా ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఉడుకుతాయి కదా బియ్యం, ఉడికేటప్పుడు కొంచెం ఒక స్పూను ఆయిల్ వేసుకున్నాం అనుకో, రైస్ అనేది మంచిగా మెత్తగా కాకుండా మంచిగా వస్తుంది. మీరే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ టిప్ అయితే ఫాలో. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇంకా మూత పెట్టుకోవాలి, మూత అంటే సిమ్లో పెట్టుకోవాలి, మంట సిమ్లో పెట్టుకుంటేనే అన్నం అనేది మాడిపోకుండా ఉంటుంది, అడుగంటకుండా ఉంటుంది కింద. ఇంకా నేను ఇంకా కలిపి ఒకసారి మూత పెట్టేసిన, ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 10-15 మినిట్స్. ఇంకా బగారా రైస్కి కాంబినేషన్గా మీకు ఏ కర్రీ ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నాకైతే నాన్ వెజ్ కర్రీసే ఇష్టం దీనికి కాంబినేషన్గా అయితే. ఇంకా వెజ్ ఎందుకు ఎక్కువ తినబుద్ధి కాదు. ఇంకా వైట్ రైస్లోకి అయితే వెజ్, ఇంకా బగారా రైస్లోకి అయితే ఇంకా నాన్ వెజ్ ఉంటేనే బాగుంటుంది కదా.
ఇంకా తెలిసింది కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా బగారా రైస్ అంటే ఎంత స్పెషలో. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అయితే రేషన్ బియ్యంతో అయితే ట్రై చేసిన. అసలు మస్తు వచ్చింది. మీరే చూడండి ఎట్లుందో, ఎంత ఎమ్మిగా ఉంది కదా. అసలు నార్మల్ రైస్ తోటి చేసినట్టే ఉంది కదా చూడండి. ఇంకా ఈ రైస్కి కాంబినేషన్గా అయితే పక్కనే చికెన్ కర్రీ అయితే చేసిన. ఇంకా రెసిపీ కావాలంటే నా షార్ట్ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఇంకా టేస్ట్ చేయమని అయితే మా బావకి పెట్టేసిన ప్లేట్లో. ఇంకా మా బుడ్డోడు అయితే తినకముందే సూపర్ సూపర్ మమ్మీ అని అంటుండు. వీడియో చూడండి మీరే. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.